హాయ్ ఎవ్రీవన్, టుడే నేను క్యారెట్ ఫ్రై చూపిస్తున్నాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, ఎండుమిరపకాయలు అండ్ చిన్నులపాయలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర అండ్ నేను ఉడకబెట్టిన క్యారెట్ తీసుకుంటానండి. ఎందుకంటే పిల్లలకు తొందరగా డైజెస్ట్ కాదు కాబట్టి నేను ఉడకబెట్టి ఒక విజిల్ వచ్చిందాకా ఉంచేస్తాను. ఉంచి తీసి వడగట్టిన తర్వాత నేను ఫ్రై అనేది చేస్తాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని కాగిందో లేదో చూసుకోండి. కాగింది. 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. తర్వాత చిన్నులపాయలు కూడా వేస్తున్నాను. మీకు చిన్నులపాయ ఫ్లేవర్ పడితే ఓకే, లేదు అని అంటే దాని ప్లేస్లో ఆనియన్ వేసుకోండి. సో నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోండి. కొంచెం వేగనివ్వండి, అంటే చిన్నులపాయ పచ్చివాసన అనేది పోవాలి కదా, సో పచ్చివాసన పోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి కొంచెం. ఓకే, తర్వాత ఉడకబెట్టిన క్యారెట్ కూడా వేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి. ఉడకబెట్టుకుంటే క్యారెట్ అనేది తొందరగా మగ్గిపోయింది. ఉట్టి పచ్చి మగ్గాలి అని అనుకుంటే చాలా సేపు పట్టింది. అది కాక పిల్లలకు కూడా తొందరగా డైజెస్ట్ అవ్వదు అనమాట. ఫ్రైలు పెడితే కొంచెం మనకి బ్లడ్ పర్సెంటేజ్ కూడా తగ్గిద్ది కాబట్టి కొంచెం లైట్ వాటర్ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసామనుకోండి, ఒక విజిల్ వచ్చిందాకా మగ్గిద్ది. సో నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవడమే. కొంచెం ఒక 2 minutes వాటర్ క్వాంటిటీ అనేది పోయేదాకా కొంచెం మగ్గనివ్వండి. క్యారెట్ ముక్కలు అనేది మగ్గిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పైకి నూనె తేలుతూ కనిపిస్తుంది. అప్పుడు వాటర్ క్వాంటిటీ పోయినట్టు. ఎప్పుడైనా సరే పచ్చి కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసేసి సాల్ట్ వేసుకున్నామండి రుచికి తగ్గట్టు. నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాను, సో నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం యాడ్ చేశాను. మీరు ఉడకబెట్టేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదు నార్మల్గా ఇప్పుడు ఇలాంటి అప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. సరిపోతే ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత వాటర్ పోయినంత వరకు మగ్గనిస్తే అది నూనె తేలుతుంది చూడండి. మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. జస్ట్ 5 minutesలో అయిపోయిద్దండి. ఇట్లా పెట్టేసుకుంటే అదే పచ్చి కోసి తాలింపు పెట్టాలంటే లేట్ అవుతుంది. సో అయిపోయింది. ఈ వాటర్ క్వాంటిటీ అంతా పోయింది, నూనె వస్తుంది కాబట్టి కొంచెం కారం వేసుకొని. మా పిల్లలు కొంచెం లైట్గా తింటారు కాబట్టి నేను కొంచెమే వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు కారం అనేది. సో దీంట్లో కొబ్బరి పొడి వేసుకుంటే, కొబ్బరి పొడి ఉంటే మీకు అవైలబుల్గా వేసుకోవచ్చు అండి. నాది అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు. సో మీకు ఇది నచ్చినట్లయితే షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తుంది రౌడీ బేబీ గుంటూరు నుంచి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ గాయస్.